నమస్తే అండి. కోతులు తినేగా ఒక్క 5 పచ్చి టమాటాలు దొరికాయి మేడపైన. దాంట్లో మనం చాలా మినిమం ఇంగ్రీడియంట్స్తో పచ్చి టమాటాల పచ్చడి చేసుకుందాం. ఇది పండు టమాటాతో వేరే టేస్ట్ ఉంటుంది, పచ్చి టమాటాలతో డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. పచ్చడి చాలా బాగుంటుంది. కాయలో నీరు తక్కువగా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని కారానికి సరిపోను వాటిని ఇప్పుడు మనం మగ్గ పెట్టుకోవాల్సి ఉంటుంది. కడాయిలో కొంచెం ఆయిల్ వేసి దానిలో పచ్చిమిర్చి వేసేయండి. దాంతోపాటు వెంటనే టమాటా కూడా మొత్తాన్ని ఒకసారి కలిపేసి మూత పెట్టి చక్కగా మగ్గనిద్దాం. రోటి పచ్చళ్ళు ఎప్పుడైనా కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. టమాటా పచ్చడి అయితే చెప్పనే అక్కర్లేదు, చాలా చాలా బాగుంటుంది. కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. కాస్త కళ్ళుప్పు వేస్తే ముక్క ఇంకా తొందరగా మగ్గుతుంది. ఉప్పు వేసి ఒక్కసారి కలిపేసి ముందు కూడా వేసేయచ్చు. ముక్కలు వేసిన వెంటనే కూడా ఉప్పు వేసినట్టయితే తొందరగా మగ్గిపోతుంది. దీన్ని మరి కాసేపు మగ్గనిద్దాం. ముక్క పూర్తిగా మగ్గాక ఒక పెద్ద స్పూన్తో ఫుల్ స్పూన్ నువ్వులు, కొంచెం కరివేపాకు, 2 వెల్లుల్లి రెబ్బలు, కాస్త చింతపండు అన్నీ వేసాం కదా. ఒక్కసారి కదిపేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ వేడికి నువ్వులు అవి కూడా మగ్గిపోతాయి. ఇప్పుడు అవి పూర్తిగా చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని దాన్ని పేస్ట్ చేసేద్దాం. రోట్లో నూరుకున్నట్టయితే బాగుంటుంది. మనం ఇవాళ మిక్సీలో వేసేసాం. దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి, లాస్ట్లో కొంచెం కరివేపాకు. తాలింపు పూర్తిగా వేగాక దానిలో మనం నూరు పెట్టుకున్న పచ్చడి వేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేసి ఒక్కసారి ఆ పచ్చడిలోకి తాలింపు, ఆయిల్ అంతా కూడా మిక్స్ అయ్యేట్టు కలిపితే పచ్చి టమాటాల పచ్చడి రెడీ. ఇది ఒక్కొక్కళ్ళం ఒక్కో రకంగా చేస్తాం. నేను నువ్వులతో చేస్తాను, కొంతమంది పల్లీలు వేస్తారు, లేదు కొత్తిమీర వేస్తారు. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.